పాకిస్తాన్ సైన్యం విడుదల చేసిన అభినందన్ విజువల్స్ ని మేము ప్రసారం చేయము. హెచ్ఎంటీవీ ఒక బాధ్యతాయుతమైన ఛానల్. దేశం యుద్ధం అంచున ఉన్నప్పుడు మరింత బాధ్యతగా మెలగాలన్న సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది హెచ్ఎంటీవీ. అభినందన్ త్వరగా స్వదేశానికి రావాలని, పాకిస్తాన్కు బుద్ధిని ఆ దైవం ప్రసాదించాలని కోరుకుంటూ ఈ బులెటిన్ ని ప్రారంభిస్తున్నాం. ఇక వివరాలు చూద్దాం. పాక్ అబద్దాలను భారత్ మరోసారి బట్టబయలు చేసింది. నిన్న భారత్పై F-16 యుద్ధ విమానంతో పాక్ దాడికి ప్రయత్నించిన నేపథ్యం మన జవాన్లు ధీటుగా ప్రతిఘటించారు. దీంతో పాక్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం తమ విమానాలేవి భారత భూభాగంలోకి రాలేదని చెప్పిన అబద్దాన్నే మళ్లీ చెబుతూ వచ్చింది. అయితే తాజాగా భారత్ పాక్ F-16 విమాన శకలాల ఫోటోలను విడుదల చేసింది. మొన్నటి నుంచి కూడా పాక్ కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పాక్ మా యుద్ధ విమానాలేవి భారత్ భూభాగంలోకి వెళ్లలేదని చెప్పడం జరిగింది. అయితే మరోసారి భారత్ ఈ అబద్ధాన్ని బట్టబయలు చేసింది. అది అబద్ధం, నిజం కాదు అని తేల్చి చెప్పడం జరిగింది. అది F-16 యుద్ధ విమాన శకలాల ఫోటోలని రిలీజ్ చేసింది భారత్. F-16 యుద్ధ విమానాన్ని భారత్ ఆర్మీ కూల్చివేయడం జరిగింది. F-16 పాక్కు చెందిన యుద్ధ విమానం. మన జవాన్లు ఆ యుద్ధ విమానాన్ని కూల్చివేయడం జరిగింది. ఆ యుద్ధ విమానానికి సంబంధించిన శకలాలని ఫోటోలు తీసి పంపించారు. పాక్ ఏదైతే అబద్ధం చెప్పిందో ఆ అబద్ధాన్ని ఖండిస్తూ F-16 యుద్ధ విమానం వచ్చింది, దాన్ని మేము కూల్చేశామన్నట్లుగా సాక్ష్యాలు చూపిస్తుంది భారత్. నిన్నటి నుంచి మనం చూస్తున్నాం, భారత్ దాడి తర్వాత భారత్ దాదాపు దాడి చేసి 200 నుంచి 300 మంది ఉగ్రవాదుల్ని, జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి 21 నిమిషాల పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అలాగే పాక్ భూభాగంలో భారత్ ఉగ్రవాదుల్ని ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు 21 నిమిషాల పాటు తెల్లవారక ముందే, అంటే ఇంకా లైటింగ్ పూర్తిగా రాకముందే అక్కడికి చేరుకున్న మన యుద్ధ విమానాలు చాలా వరకు ఉగ్రవాద మూకల్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశాయి. దీంట్లో దాదాపు ఒక కీలక ఉగ్రవాదితో పాటు దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భారత్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి అలాగే పాక్ భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు రావడాన్ని జీర్ణించుకోలేకపోయిన పాకిస్తాన్ అక్కడి నుంచి యుద్ధ విమానాలు పంపించింది భారత భూభాగంలోకి. మనం చూస్తే నిన్నంతా కూడా ఒక రకమైన కవ్వింపు చర్యలకే పాకిస్తాన్ పాల్పడింది. అయితే తర్వాత లేటెస్ట్గా పాక్ ఒక అబద్ధాన్ని మళ్ళీ వినిపించడం జరిగింది. మేము ఎలాంటి యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి పంపించలేదు అని చెప్పింది. కానీ పాక్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి వచ్చాయి, ఆర్మీ వాటిని ధ్వంసం చేసింది అని భారత్ ఆర్మీ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పాక్ అబద్ధాలను బట్టబయలు చేస్తూ భారత్ మన ఆర్మీ F-16 యుద్ధ విమానం, పాక్కు చెందిన యుద్ధ విమానం ఇది F-16, ఈ యుద్ధ విమానాన్ని కూల్చివేయడం జరిగింది. కూల్చివేసిన అనంతరం కొన్ని శకలాలు ఉంటే వాటిని ఫోటోలు తీసి రిలీజ్ చేయడం జరిగింది. పాక్ యుద్ధ విమానం భారత భూభాగంలోకి వచ్చింది, దాన్ని మేము కూల్చామన్నట్లుగా సాక్ష్యాలు రిలీజ్ చేయడంతో ఇప్పుడు పాక్ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాల్సి ఉంది. అయితే మొదటి నుంచి కూడా 2 నాల్కల ధోరణి మనం చూస్తున్నాం. పాకిస్తాన్ ప్రధాని ఒకటి చెప్తారు, పాకిస్తాన్ సైనిక అధ్యక్షులు ఒకటి చెప్పే సిచ్యువేషన్ పాకిస్తాన్లో నెలకొంది. అయితే నిన్న ఇమ్రాన్ ఖాన్ అనౌన్స్ చేయడం జరిగింది, మాటల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందామని. మరి మళ్ళీ కవ్వింపు చర్యలు ఎలా ఉన్నాయి, ఏంటి, భారత్ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాల్సి ఉంది మనం. అయితే ఇప్పుడైతే ఇష్యూ హాట్గానే నడుస్తోంది. ఒక అబద్ధానికి ఇక్కడ నిజానికి సాక్ష్యాలు చూపిస్తూ భారత్ ముందుకెళ్తోంది.
మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, ఓవర్ టు యు. కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది. సమావేశానికి కీలకమైన అధికారులందరూ కూడా హాజరు కావడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఇంటర్నల్ గా సిచ్యువేషన్ అనేది కూడా ఏ విధంగా ఉంది అనే దాని గురించి కూడా ఈ సమావేశం రక్షణ శాఖ కార్యాలయంలో త్రివిధ దళాధిపతులతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ప్యారలల్ గా 2 సమావేశాలు అనేవి కూడా జరుగుతాయి. ఒకటి దేశ అంతర్గత భద్రతకు సంబంధించి, 2 బార్డర్ లో ఉన్న సిచ్యువేషన్ కు సంబంధించి. అయితే రానున్న 2-3 రోజుల్లో పరిస్థితులు అనేవి చాలా క్రిటికల్ గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా అంచనా వేసేందుకు ఈ సమావేశం అనేది కూడా జరుగుతోంది. 2-3 రోజుల నుంచి కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి పుల్వామా దాడి ఘటనకు సంబంధించి, ముఖ్యంగా సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడికి సంబంధించి ఆధారాలు ఉంటే ఇవ్వండి, ఆ పక్క ఆధారాలు ఉంటే మేము వాటిని బట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కోరిన నేపథ్యంలో ఆ ఆధారాలన్నింటినీ కూడా ఈరోజు భారత ప్రభుత్వం పాకిస్తాన్ అధికారులకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. పుల్వామా దాడి ఘటన జరిగిన తర్వాత జైషే మహమ్మద్ చీఫ్ నుంచి భారతదేశంలో ఉన్న అధికారులకు, భారతదేశంలో ఉన్న ఇతర ఉగ్రవాదులకు ఏదైతే ఫోన్ కాల్స్ వచ్చాయో ఆ ఫోన్ కాల్స్ అన్నింటినీ కూడా ఇంటర్సెప్ట్ చేసి వాటన్నింటినీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ ఆడియో టేపులు మొత్తాన్ని కూడా ఇటు పాకిస్తాన్ కి, అంతర్జాతీయ సమాజానికి కూడా భారతదేశం ఇచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వివిధ ఇటు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనాకు సంబంధించిన అంబాసిడర్లను పిలిచి ఆ ఆడియో టేపులను కూడా ఇచ్చే అవకాశం కూడా కనపడుతోంది. ఎందుకంటే సరైన ఆధారాలు చూపిస్తే పుల్వామా దాడి ఘటన తమ గడ్డపై నుంచే జరిగిందని చెప్పేసి భారత్ కనుక నిరూపించగలిగితే సరైన చర్యలు తీసుకోవడానికి తను సిద్ధంగానూ ఉన్నానని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ కళ్ళబొల్లి మాటలతోటి కన్నీరు కార్చడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు భారత్ ఇచ్చిన ఆధారాలతోటి పాకిస్తాన్ కు దిమ్మ తిరిగిపోయింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీటిపైన చర్య తీసుకోక తప్పని పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ముందు ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్ గా చూసినట్లయితే అజర్ మజూద్ భారతదేశంలో ఉన్న ఇతర టెర్రరిస్టులతో మాట్లాడుతూ 42 మంది భారత జవాన్లను హతమార్చిన తర్వాత వాళ్ళకి అభినందనలు చెప్తూ ఆయన ఒక ఆడియో టేప్ లో ఫోన్ లో వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. అందులో ఎవరైతే పాల్గొనే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభినందించడం కూడా జరిగింది. ఇటువంటి దాడులు మరిన్ని మున్ముందు విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. వీటన్నింటినీ కూడా పక్కా రికార్డ్ చేసి ఇప్పుడు ఇచ్చిన పరిస్థితుల్లో ఇది ఇమ్రాన్ ఖాన్ కు కొత్త సమస్య తెచ్చిపెట్టిందని చెప్పేసి కూడా భావించవచ్చు. ఎందుకంటే చర్య తీసుకోకపోతే అంతర్జాతీయ సమాజం ముందు ఇమ్రాన్ ఖాన్ యొక్క ప్రతిష్ట అనేది మస్కబారిపోయే అవకాశం ఉంది. భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా అంతర్జాతీయ సమాజం సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది. ఒకవేళ కనుక మద్దతు కనుక ఇవ్వకపోయినట్లయితే, అంటే చర్యలు తీసుకోకపోయినట్లయితే ఇమ్రాన్ ఖాన్ విషయం పైన అంతర్జాతీయ సమాజం వేలెత్తి చూపే పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. ఈ నేపథ్యంలో అయితే చర్యలకు ఇమ్రాన్ ఖాన్ ఉపక్రమిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే చర్యలు తీసుకునేందుకు ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ కానీ, అదేవిధంగా పాకిస్తాన్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్, ఉగ్రవాద సంస్థలు కానీ ఒప్పుకునే అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. కాబట్టి భారత్ దగ్గర సరైన ఆధారాలు లేవు, ఇవ్వలేదన్న కారణంతో ఇమ్రాన్ ఖాన్ ఈ సేఫ్ గేమ్ ఆడడం కూడా జరిగింది. కానీ ఆధారాలు ఇవ్వడంతో ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ముందు ఇబ్బందికరమైన పరిస్థితి కూడా తలెత్తింది. చర్యలు తీసుకుంటే ఒక రకమైన పరిస్థితి, తీసుకోకపోతే మరొక రకమైన పరిస్థితి లాగా ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానమంత్రి పరిస్థితి అనేది కూడా ఉంది. మరొక వైపు నిన్న పాకిస్తాన్ ఏదైతే భారత గగనతలాన్ని ఉల్లంఘిస్తూ భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిందో ఈ విషయాన్ని కూడా భారతదేశం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఎట్టి పరిస్థితులను కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి నిన్న ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయాన్ని ఏ విధంగా అమలు పరచాలి, సాయంత్రం భద్రతా వ్యవహారాల క్యాబినెట్ సమావేశం అనేది కూడా ఉంది. కాబట్టి ఆ సమావేశంలో ఏ అంశాలను ప్రస్తావించాలి, ఏంటి అసలు ప్లాన్ గురించి కూడా ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. సో ఏదైనప్పటికీ కూడా సాయంత్రం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా తయారు చేసి రానున్న 2-3 రోజుల్లో దీన్ని అమలు పరిచేందుకు ఏర్పాట్లంటే కూడా చక్కచక్క జరుగుతున్న పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం ఢిల్లీలో నెలకొని ఉంది. అయితే ఈ విషయంలో కేంద్ర గవర్నమెంట్లో అంటే ఢిల్లీలో చాలా మీటింగ్స్ జరుగుతున్నట్లు మనకు తెలుస్తోంది. చాలా హడావిడి వాతావరణం కనిపిస్తోంది ఒక డేషన్ ఈవినింగ్ రానున్న నేపథ్యంలో. ఏ మీటింగ్స్ జరుగుతున్నాయి శిరీష్? ఎలా ఉంది సిచ్యువేషన్ ఢిల్లీలో? ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం, ఒకటి హై లెవెల్ మీటింగ్ అనేది కూడా జరుగుతుంది. సమావేశానికి హోంశాఖలో సీనియర్ అధికారులందరూ కూడా హాజరు కావడం కూడా జరిగింది. పాకిస్తాన్ కు ఆధారాలు సబ్మిట్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఎటువంటి చర్య తీసుకోకపోతుంది అనేది కూడా అంతర్జాతీయ సమాజంతో పాటు భారతదేశం కూడా ఎదురు చూస్తుంది. కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ కనుక భారత్ ఇచ్చిన ప్రూఫ్లను కనుక డినై చేసినట్లయితే ఏం చేయాలనే దాని గురించి కూడా
సమావేశంలో డిస్కషన్ కూడా చేస్తున్నారు. దాంతో పాటుగా పారామిలిటరీ బలగాలను సరిహద్దుకు తరలించే విషయం పైన కూడా డిస్కషన్ అనేది కూడా జరుగుతోంది. ఇటు పశ్చిమ తీరము అదేవిధంగా కాశ్మీర్ ప్రాంతంలో కూడా ఆర్మీకి సరిపడగా మరిన్ని పారామిలిటరీ బలగాలను కూడా తరలించాలి, ఎక్కడెక్కడి నుంచి తరలించాలి ట్రూప్స్ అందించాలి, దాని గురించి కూడా ఈ డిస్కషన్ అనేది కూడా జరుగుతోంది. ఇటు ఒకవైపున ఆర్మీని మోహరించడంతో పాటుగా ఆర్మీకి బ్యాకెండ్ గా కూడా పారామిలిటరీ బలగాలను మోహరిస్తున్న పరిస్థితి కూడా మరోవైపు నెలకొంది. దానికి సంబంధించిన మూమెంట్స్ అన్నిటిపైన కూడా కేంద్ర హోంశాఖ కార్యాలయంలో డిస్కషన్ అనేది కూడా జరుగుతోంది. మరోపక్క రక్షణ శాఖ మంత్రిత్వ శాఖలో త్రివిధ దళాధిపతులు కూడా రక్షణ శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఈ రోజు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పెట్టబోయే ప్రతిపాదనల గురించి కూడా ఇందులో డిస్కషన్ అనేది కూడా చేస్తున్నారు. ముఖ్యంగా నేవీని కూడా సమాయత్తపరుస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. పశ్చిమ తీరం నుంచి పాకిస్తాన్ పై అటాక్ చేయాలంటే నేవీని సమాయత్తపరచాల్సిన అవసరం అనేది కూడా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి నేవీ ప్రిపేర్నెస్ ఏ విధంగా ఉందనే దాని గురించి కూడా తెలుసుకుంటున్నారు. దాంతో పాటుగా ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా ఆర్మీ ప్రిపేర్నెస్ గురించి కూడా మరిన్ని బలగాలను బార్డర్ కు తరలించే విషయం పైన కూడా నిర్మలా సీతారామన్ వాళ్ళతో డిస్కషన్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా అమ్యునేషన్ ఏమైనా కావాలా, ఆయుధాలు కానీ లేకపోతే ఏమైనా కావాలా, వాటిని అత్యవసరంగా ఎక్కడి నుంచి తెప్పించాలి, ఎంత మేరకు కావాల్సి ఉంటుందనే దాని గురించి కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా జరుగుతుంది. శిరీష్, మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సంజోతా ఎక్స్ప్రెస్, మనకు తెలుసు భారత్ పాక్ మధ్య ఉండే ఈ ఎక్స్ప్రెస్ ను కూడా పాక్ నిలిపేసినట్లు తెలుస్తోంది. అయితే బస్సుల ద్వారా భారత్ ఆ ప్రయాణికుల్ని తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే ఒక కవ్వింపు యుద్ధం వద్దంటూ మాటలు కావాలంటూ అంటూనే పాకిస్తాన్ మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగుతున్నట్లుగా అనిపిస్తోంది కదా. అంటే ఏంటి ఎలాంటి అంటే పాకిస్తాన్ నుంచి ఎలాంటి వైబ్స్ కనిపిస్తున్నాయి? భారత్ తీసుకునే చర్యల విషయంలో పాకిస్తాన్ చాలా అయోమయంలో ఉంది. ఎందుకంటే గతంలో విధానానికి భిన్నంగా ఇప్పుడు భారతదేశం ప్రవర్తిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. గతంలో కేవలం కొంత ఓపిక పట్టి వేచి చూచే ధోరణిని భారతదేశం ప్రదర్శించేది. ఇటు 26/11 ముంబై అటాక్లు జరిగిన తర్వాత కానీ ఇతరత్ర టెర్రరిస్ట్ ఆపరేషన్స్ అన్నింటి కూడా జరిగిన తర్వాత కానీ భారత్ ఇంత స్థాయిలో ఎప్పుడూ కూడా స్పందించలేదు. కానీ ఈసారి భారత్ ఈ స్థాయిలో స్పందిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తమను ఇడిచిపెట్టదు అని తెలుసుకున్న పాకిస్తాన్ అనేక రకాలైన చర్యలకు కూడా పాల్పడుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అంటే ఏం చేస్తున్నామా అనేదో తెలియకుండా ప్రస్తుతం వాళ్ళ చర్యలన్నింటినీ కూడా ఇటు సొంత దేశ ప్రజలకు ఇబ్బందిని తలపెట్టేలాగా ప్రస్తుతం పరిణమిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న అర్ధరాత్రి మొత్తం కూడా చాలా ప్రాంతాల్లో భారతదేశం దాడి చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ పవర్ మొత్తాన్ని కూడా నిలిపివేయడం కూడా జరిగింది. చాలా సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలకు పౌరులకు కూడా అత్యవసర ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లోనైతే ఎమర్జెన్సీ ప్రకటించారు, మరికొన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ అనేది కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితి అనేది కూడా ఉంటే ఇటు ప్రయాణికులు వెళ్లే సంజోతా ఎక్స్ప్రెస్ ను కూడా నిలిపివేయడం కూడా జరిగింది. అయితే భారతే ఈ విషయంలో ముందుగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి భావించిన పాకిస్తాన్ భారత్ కంటే ముందుగానే ఈ చర్య తీసుకుని ఇటు పాకిస్తాన్ పౌరులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం అక్కడ నెలకొని ఉంది. రైట్ శిరీష్, థ్యాంక్ యూ. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.